ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెద్దమ్మ వద్దు ప్లీజ్, ఈ రోజు మాత్రం నన్ను ఆపకండి. తనని ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్పండి. అక్క, స్మిత చెప్పేది నిజమే కదా. చూడండి, తనకు అసలు సిగ్గనేది లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా తను ఇక్కడికి వచ్చేసింది. లేదు లేదు, నేనెక్కడికి వెళ్ళను. ఇది నా అత్తారిల్లు. మీరందరూ నా ఫ్యామిలీ కదా. ఇది నా హస్బెండ్ ఇల్లు. ఎనీవేస్, ధ్రువ ఎక్కడున్నాడు? పొద్దున్నుంచి కనిపించలేదు. తనని చూడకపోతే నాకు ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఉన్నతి, ధ్రువ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తను వర్క్కి ఎలా వెళ్ళగలడు? నేను తన ఫేవరెట్ వైట్ డోక్లా చేశాను, అది కూడా తన ఫేవరెట్ చట్నీతో పాటు చాలా కారంగా. నేను తనకి ఆఫీస్లోనే ఇచ్చేసొస్తాను. ఉండండి, టిఫిన్ ప్యాక్ చేస్తాను. అలాగే అత్తయ్య గారు, నేను పాలవాడికి చెప్పేశాను 2 లీటర్ల పాలు ఎక్స్ట్రా ఇవ్వమని. వచ్చిన తర్వాత నేను సేమీ పాయసం చేసేస్తాను. సరేనా? ఓకే, బాయ్. 2 డేస్. అమ్మా, నేను వెళ్తాను తనతో పాటు. వద్దు రేఖ, ధ్రువ్ అన్ని హ్యాండిల్ చేయగలడు. కానీ నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, నువ్వు వెళ్ళి ఆఫీస్కి రెడీ అవ్వు. ఉన్నతి, నువ్వు నన్ను ఇవన్నీ చేయమని చెప్తున్నావు చూడు, ఇందులో చాలా రిస్క్ ఉంది యార్. ధ్రువ్ నా ఫ్రెండ్. ఇప్పుడు అరే ఫ్రెండ్స్, వినండి. ఒక సూపర్ మోడల్ అమ్మాయి వచ్చింది. ఏదో ఎడారిలో అందమైన గులాబీ పూలు పూసినట్రా. మోడలా? ఏమంటున్నావు? ఎక్కడా? ఉండు, వస్తుంది వస్తుంది. హాయ్ ధ్రువ్. చూడండి, నా ధ్రువ్ ఎంత కష్టపడుతున్నాడో. ఫుడ్ తినడం కూడా మర్చిపోయాడు. బట్ డోంట్ వరీ, నీ ముద్దుల భార్య నీకోసం స్పెషల్ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చింది. తను ధ్రువ భార్య అంట్రా. చెల్లెమ్మా, నువ్వెక్కడేం చేస్తున్నావు? నీకు బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి వచ్చాను. చూడు, ఇది నేను వర్క్ చేసే ప్లేస్. ఇక్కడ అల్లరి చేయకు, వెళ్ళిక్కడి నుంచి. ధ్రువ్, నేనేం చేసినా అది ప్రేమ కోసమే చేశాను. నువ్వు కోపడ్డానికి బదులు లక్కీగా ఫీల్ అవ్వాలి. దట్ నీ కోసం ఏమైనా చేయగలిగే నాలాంటి అమ్మాయి దొరికినందుకు. నేను నా రెప్యుటేషన్, నా ఫ్యామిలీ అన్ని పనంగా పెట్టేశాను. సో నన్ను నీ లైఫ్ లో విలన్ని చేయడం మానేస్తావా? నువ్వు ఇలా చెత్త వాగుడు వాగుతున్నావంటే నాకు ఇంకా నమ్మకం కుదరట్లేదు. నేను ఆల్రెడీ నీ కారణంగా అన్ని పోగొట్టుకున్నాను. అప్పుడు ఈ ఉద్యోగం పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళెక్కడి నుంచి. నేనంత సులువుగా ఓటమిని ఒప్పేసుకుని వెళ్ళిపోలేను. కమాన్, ఇప్పుడు నువ్వు దీన్నైతే కాదనా? నేనేం చెప్పానో నీకు వినిపించడం లేదా? బయటికి పో ఇక్కడి నుండి. ధ్రువ్, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. నేను నీకోసం ఎంత దూరం వెళ్ళగలనో అది నువ్వు ఊహించలేవు. రేఖ, నిన్ను కలవటానికి రాఘవ వచ్చాడు. ఏంటి? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ నేను ఇక్కడికి ఉన్నతి కోసం వచ్చాను. ఓ, ఓకే. నాకు ఇందాకే తెలిసింది తను మీ ఇంటికి వెళ్ళిందని. కానీ ఇప్పుడు తను అక్కడ లేదు. నాకు ధ్రువ్ ఆఫీస్ ఎక్కడో తెలీదు, అండ్ మీ ఇంట్లో ఎవరికీ కూడా తెలీదు. అందుకే నువ్వు నాకు చెప్పగలవా ధ్రువ్ ఆఫీస్ ఎక్కడో? అలాగే, నేను మీకు చెప్తాను. ఈ పాత ఫోర్ట్ రోడ్ ఉంది కదా, ఇక్కడి నుంచి మీరు లెఫ్ట్. మీరు ఓకే అంటే నేను మీతో పాటు రాగలను. సరే అయితే. కేవలం ఒక్క రాత్రే గడిచింది. అప్పుడే మా మధ్య ఎంత దూరం వచ్చేసింది. కనీసం మాట్లాడుకోవడానికి మాటలు కూడా లేవు.
క్షమిస్తావా క్షమించవా? నేను నీకు చెప్పేశాను, ఇక్కడి నుంచి బయటకు పో. సరే, నా దగ్గర వేరే దారే లేకుండా చేశావు. ధ్రువ్, ఏం చేస్తున్నావు? నీకన్నా అర్థమవుతుందా? తన నాపు, ఏమైనా అయితే లేని పని గొడవలు అయిపోతాయి. తను ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు. నాకు ఇవన్నీ అనవసరం. నాకు తన డ్రామాల గురించి బాగా తెలుసు. తను అందరినీ ఎలాగ బ్లాక్మెయిల్ చేస్తుంది. మీరందరూ వెళ్ళి మీ పనులను చూసుకోండి. నువ్వు చెప్పేది కరెక్టే ధ్రువ్. నేను ముందు కూడా నా చెయ్యి కోసుకున్నాను, నీకోసం రక్తం చిందించాను. అండ్ అది మళ్ళీ నేను ఇంకొకసారి కూడా చేయగలను. ధ్రువ్, నేను నిన్ను చివరిసారిగా అడుగుతున్నాను. నువ్వు నన్ను క్షమిస్తావా క్షమించవా? నేను కూడా నీకు చెప్పేశాను. నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో. బతకాలంటే బతుకు, చావాలంటే చావు. అందరూ దూరంగా ఉండండి. ఎవరు ఒక్కడు కూడా ముందుకు వేయకూడదు. నేను వార్న్ చేస్తున్నాను, నాకు దూరంగా ఉండండి. మ్యామ్ వద్దు వద్దు, ప్లీజ్ రిలాక్స్. మేడం, వద్దు మేడం, ప్లీజ్, మేడం, మ్యామ్, వద్దు, ప్లీజ్ మేడం, ప్లీజ్. ధ్రువ్, నువ్వే ప్లీజ్, చెప్పొచ్చు రిలాక్స్, కదా. నేను చెప్పేది. అరే, ఒక్క నిమిషం. వద్దు, ప్లీజ్ మేడం, 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 ప్లీజ్. మేడం, వద్దు మేడం. సరే, నేను చెప్పేది వినండి. నువ్వేం చేస్తున్నావు ఉన్నతి? నీకేమైనా మతిపోయిందా ఏంటి? నీకేమైనా అయితేనో? నీకు కొంచెమైనా అర్థమవుతుందా? ఇప్పుడు ఏమై ఉండేదో ఐడియా ఉందా? ఏమవుతుందన్నయ్య? నేను చచ్చిపోయేదాన్నంతే. ఎలాగో నేను తను లేకుండా చచ్చిపోతున్నాను. నువ్వు ప్లీజ్ ధ్రువకి చెప్పనే నన్ను క్షమించమని. లేదంటే నేను ఇప్పుడే నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ధ్రువ్, ఏమైంది నీకు? గుండె రాయి అయిపోయిందా ఏంటి? ఇదేం పద్ధతి? ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు? అక్క నాకేమైందా? తన్నడుగు. నేను ఇక్కడికి కేవలం పని చేయడానికి వచ్చానంతే. తనకి ఇంకా అర్థం కావటం లేదు. తన నా జీవితంలో అన్ని సంతోషాలను నాశనం చేసేసింది. ఇప్పుడేమో నేను వర్క్ చేసే పనికొచ్చి అల్లరి చేసి నా జాబ్ కూడా పోగొట్టాలని చూస్తుంది. ధ్రువ్ ప్లీజ్. నాకు మీ చెల్లి ముఖం చూడడం కూడా ఇష్టం లేదు. తన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి.